కూడా జరిగింది. అప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీకి ఉద్యమాలు చేసి వాళ్ళ అంకిత భావంతో పనిచేసి పేదల కోసము, కార్మికుల కోసము, శ్రామికుల కోసము, అదేవిధంగా రైతు పెత్తందారుల విషయంలో పోరాటం చేసి మన రైతులు కూడా భూములు ఇప్పించిన చరిత్ర కూడా మళ్ళీ వెంగమనాయుడు గారికి ఉంది. ఈయన దాదాపు 20 సంవత్సరాల పాటు కమ్యూనిస్ట్ పార్టీలో జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేశారు. అదేవిధంగా తన పోరాట పటిమలో కూడా మన గుత్తి సబ్ జైల్లో కూడా దాదాపు 3 నెలల పాటు జైలు జీవితం కూడా అనుభవించడం జరిగింది. అదేవిధంగా మన ఇక్కడ గుంటకల్లో కూడా సినీ కార్మికుల పట్ల నిలబడి అక్కడ రౌడీ ముక్కలు ఉంటే మనం వాళ్ళను కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి స్పిన్నింగ్ మిల్లు విషయంలో అయితేనేమి అనేక ఉద్యమాలు చేసి మరి ఎనలేని కృషి చేసిన ఘనత మళ్ళీ కామ్రేడ్ వెంగమనాయుడు గారికి వస్తూ ఉంది. మళ్ళీ ఈయన చేసిన పోరాట ఫలితంగా కూడా ఈరోజు ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన స్ఫూర్తితో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చాలామంది నాయకులు కూడా మన పార్టీని ముందుకు తీసుకొచ్చి ఆయన బాటలో నడిచి పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమించిన ఘనత మళ్ళీ ఆయనకే దక్కుతూ ఉంది. ఈరోజు ఆయన్ని మనం స్మరించుకొని ఆయన ఈరోజు స్మరించుకొని వర్ధంతిని ఘనంగా ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము. అన్ని శాఖల్లో కూడా